నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 రామేశ్వర టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇది బే ఆఫ్ బెంగాల్ అండ్ అటు ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఆ సైడ్కి ఇట్లా కలిసిపోతే అటు శ్రీలంక ఉంటుంది. మన కాశీ విధంగా అక్కడ గంగా నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మన అగ్ని తీర్థంలో కలిపి ఇక్కడి నుంచి ఉష్క తీసుకుపోయి మళ్ళీ కాశీలో కలుపుతారు. ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు. మన మండపం లెక్క ఇది ఉంది, కారిడార్ అంటారు దీనంతా. ఇది ఈ కారిడార్ మొత్తం ఎంత ఉంది చెప్పన్నా, 3850 ఫీట్స్ అంటే అడుగులు ఉన్నాయి. 3850 అడుగులు ఉన్నాయి. నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 రామేశ్వర టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ప్రజెంట్ మనం వెస్ట్ గోపురం కాడ ఉన్నాం. అండ్ ఇప్పుడు ఏంది, ఫస్ట్ మొదటిగా ఏంటంటే అగ్ని తీర్థం కాడికి పోవాలి. అండ్ అక్కడ అగ్ని తీర్థం కాడ స్నానం చేసిన తర్వాత గర్భగుడిలో పోవాలి. ఏది నార్త్ ఎంట్రన్స్లో నార్త్ గోపురం పోయి అక్కడి నుంచి 22 బాయిలు దర్శనం చేసుకోవాలి. అండ్ ఆ 22 బాయిల అది స్నానం చేసిన దానికి టికెట్ ఒక పర్సన్కి 25 రూపీస్. అండ్ ఒకవేళ మీరు మొత్తం ఏంది ఒక బిందె అడిగి ఇట్లా బొక్కెల లెక్క తానం చేయాలంటే దానికి ఒక పర్సన్కి 250 రూపీస్ ఉంటుంది. అట్లా కూడా చేయొచ్చు. 25 రూపీస్ టికెట్ ఏంటంటే అట్లా నీళ్ళు చల్లుతారు అన్నట్టు. అంతే. ప్రజెంట్ మన వెస్ట్ గోపురం కాడ ఉన్నా చూడవచ్చు. అండ్ ఇప్పుడు అగ్నితీర్థం కాడికి పోతున్నాం. అండ్ చరిత్ర ఏంటిది అంత అగ్నితీర్థం, ఈ రామేశ్వర టెంపుల్ చరిత్ర హిస్టరీ అంతా సింపుల్గా అడిగినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ అగ్నితీర్థం కాడికి వచ్చేసినాం. అగ్నితీర్థం ఆర్చ్ అది మస్తు మంది ఉన్నారు. ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ ఎక్కడున్నా అంటే అగ్నితీర్థం కాడ ఉన్నా. అండ్ రామేశ్వరం అసలు పక్క ఫస్ట్ ఎక్కడికి వస్తుంటే అగ్నితీర్థం కాడికి రావాలి. ఎందుకంటే చెప్తా స్టోరీ. రాముడు రావణాసును సంహరించిన తర్వాత ఆ పాపం తరగద్దని మన రాముడు ఇక్కడ అగ్నితీర్థం స్నానం చేస్తాడు. అండ్ ఈ తర్వాతనే మన ఇదేంటి సీతాదేవి రాముడు తయారు చేసిన విగ్రహం గర్భగుళ్ళు ఉంటుంది. మెయిన్గా ఏంటంటే అసలు తయారవుతామని రాముడు సీతాదేవి అంజనకి చెప్తారు, పలానా లింగం పట్టుకరా అని చెప్తే ఒక టైం అవుతుందని. అప్పుడు ఏం చేస్తారంటే సీతాదేవి ఇంకొక విగ్రహం తయారు చేసి పెడతారు. అండ్ తర్వాత అసలైన విగ్రహం అంజన లేట్ పట్టుకొచ్చే వరకు ఈ తర్వాత నీదే ఫస్ట్ పెడతామని గర్భగుడిలో నీదే ఫస్ట్ పూజ అవుతుందని రాముడు సీతాదేవి చెప్తారన్నట్టు. అందుకే ఫస్ట్ అంజన్న తీసుకొచ్చిన విగ్రహాన్ని దర్శనం చేసుకున్నది అదే ఫస్ట్ పూజ అవుతుంది. అండ్ దాని తర్వాత మరి రాముడు సీత పెట్టిన విగ్రహం కూడా ఉంటుంది లోపల. ఉష్కతో తయారు చేసి అన్నట్టు రాముడు సీతాదేవి ఇది మన ఉష్కతో విగ్రహం తయారు చేసి గర్భగుడి ఉంటుంది. అది కూడా మళ్ళీ ఇది మన స్ఫటిక దర్శనం ఉంటుంది. మీరు రామేశ్వరం వస్తే మార్నింగ్ 5 to 6కు ఉంటుంది. ఒక పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్. అండ్ మేము ఇప్పుడు అగ్నితీర్థంపై దాని నుంచి వస్తామన్నా. ఫ్రెండ్స్, ఇది బే ఆఫ్ బెంగాల్ అండ్ అటు ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఆ సైడ్కి ఇట్లా కలిసిపోతే అటు శ్రీలంక ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అగ్నితీర్థం కాడ ఇంకొకటి ఉంది చెప్తాను. మన కాశీ విధంగా అక్కడ గంగా నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మన అగ్నితీర్థంలో కలిపి ఇక్కడి నుంచి ఉష్క తీసుకుపోయి మళ్ళీ కాశీలో కలుపుతారు. ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు. అండ్ ఇక్కడనే పిండ ప్రదానాలు కూడా చేస్తారు అన్నట్టు పెద్దలకి. అంతా అదే కనిపిస్తుంది కావచ్చు. మీరు పుష్ప 2 సినిమా చూసుంటారు కదా, అక్కడ బోట్ సీన్ ఉంటుంది. ఏది శ్రీలంకకు పోతారు కదా, అదేంది మన ఎర్రచంద్రం అంతా కట్టుకొని బోట్ కింద పెడతారు కదా, అదే స్పాట్ ఇక్కడనే జరిగింది. బోట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. కొంచెం ముంగడికి పోతే అక్కడ కనిపిస్తుంది, ఆడుంటాయి. అండ్ మా ఫ్రెండ్స్ వెళ్ళి స్నానం చేసడానికి ఆయన పోయి అగ్నితీర్థంలో స్నానం చేసి గర్భగుడిలో పోవాలి. అండ్ అక్కడ 22 బాయిలు ఉంటాయి, అది కూడా చూపెడతాను. ఆ బాయిలు 22 బాయిల నీళ్ళు స్నానం చేసిన తర్వాత అది 22 బాయిల తీర్థాలు అంటారు. గుర్తుపెట్టుకొని తీర్థాలు అంటే పవర్ఫుల్ అన్నట్టు. దానివల్ల మనకు ఎంతో హెల్త్ కానీ దేనికైనా కానీ బెనిఫిట్ అన్నట్టు మన లైఫ్లో. అండ్ అవి 22 ఫస్ట్ అగ్నితీర్థం స్నానం చేసిన తర్వాత 22 బాయిల తీర్థాలు స్నానం చేసిన తర్వాత గర్భగుడిలో బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి బట్టలు అక్కడ పెట్టేసి
మనం మళ్ళీ దర్శనం పోవచ్చు. అలా అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానం ఒకవేళ పెడితే మనం పోయే టైంకి వీలైతే అది కూడా కవర్ చేసేటారు. ఫ్రెండ్స్ ఇప్పుడే 22 బాయిల దర్శనం తీర్థాన్ని స్నానం చేసినాం 22 బాయిలు. అండ్ ఇప్పుడు పట్టుకొచ్చుకున్నాం. రూమ్ కాడికి పోయి ఎక్స్చేంజ్ చేసుకొని వస్తాం. మళ్ళీ దర్శనం కోసం ఇప్పుడు మేము ఉన్న రూమ్ కాడికి పోతున్నాం. ఆడిపోయి డ్రెస్ ఎక్స్చేంజ్ చేసి వచ్చి దర్శనం పోతాం. ఫ్రెండ్స్ ఇప్పుడే రూమ్ కాడికో కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పటిదాకా 22 తీర్థాలు ప్లాన్ చేసిన రూమ్ కాడికో డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు టైం 9 అవుతుంది. దర్శనం పోతున్నాం. అండ్ మేము ఇప్పుడు వెస్ట్ గోపురం నుంచి ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్ట్ ఎంట్రీకి అయినా మీరు అమ్మే షాప్స్ ఉన్నాయి. సీలింగ్ అయితే అదుర్సు. ఫ్రెండ్స్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్ అంతా. ఇదంతా ఇది మన మండపం లెక్క ఇది ఉంది కారిడార్ అంటారు దీనంతా. ఇది ఈ కారిడార్ మొత్తం ఎంత ఉంది చెప్పన్నా 3850 ఫీట్స్ అంటే అడుగులు ఉన్నాయి. 3850 అడుగులు ఉంది. ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇక పార్వతీ దేవి దర్శనం చేసుకున్నా. అండ్ దాని పక్క పోంటి లడ్డుల కౌంటర్ ఉంది. ఇక్కడ కోడి తీర్థం ఉంటుంది. 22 బాయిల లాస్ట్ బాయ్ స్పెషల్ అన్నట్టు. అండ్ ఇది కౌంటర్, ప్రసాదం కౌంటర్. ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్లో ఒక 5 టైప్స్ ఉన్నాయి. అందులో ఒక మేము కోడి తీర్థం అని ఉంటుంది లాస్ట్ 22 బాయ్. అది మన ప్రసన్న కౌంటర్ కూడా అమ్ముతుంది. అండ్ ఒక లడ్డు తీసుకున్నాం. ఒక లడ్డు 30 రూపీస్. అండ్ వాటర్ బాటిల్ తీర్థం బాటిల్ కోడి తీర్థం 20 రూపాయలు. అండ్ ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది లడ్డును కోడి తీర్థం. అండ్ ఇప్పుడు పులిహోర తింటున్నాం టెంపుల్ది. దర్శనం అయితే సూపర్ అయిపోయింది. అది మన రామేశ్వరం. అండ్ ఇప్పుడు అన్నదానం కోతున్నాం. ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక క్లిప్ చూపెట్టినాగా అది ఎందుకంటే ఎండకి సల్వ చేసేదానికి సల్ల పెట్టి ప్లస్ మళ్ళీ ఒకటి అండ్ బెల్లం నీళ్ళు మస్తు ఉంది. ఎందుకంటే ఎండకి డిహైడ్రేట్ కాకుండా గ్రేట్. అది మటము వాళ్ళు పెడుతున్నారు ఫ్రీగానే. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ మన రామేశ్వరం లింగానికి అప్పుడే అభిషేకం చేయగానే మేము దర్శనం చేసుకున్నాం. అండ్ ఇప్పుడు అన్నదానం కూడా దీన్ని చూపెట్టిన క్లిప్ ఉంటుంది. అండ్ దర్శనం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాం. నాకు మస్తు అనిపించింది. నా లైఫ్లో ఫస్ట్ జ్యోతిర్లింగం రామేశ్వరం. అండ్ హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.